10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ బాపుగా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతారని ఆనాడు ఎవరైనా ఊహించారా? కవిత అరెస్టు న్యాయమా అన్యాయమా అన్న విషయం పక్కన పెడితే ఈ దుస్థితికి ఆమె స్వయంకృతాపరాధమే కారణం. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలే లేనట్టుగా, సంపాదించుకున్నది చాలదు అన్నట్టుగా ఆమె ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలోకి కూడా చొరబడ్డారు. ఫలితమే ఈ అరెస్ట్. కవిత అరెస్టు అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికమని కేటీఆర్, హరీష్ రావు వంటి వారు గగ్గోలు పెట్టడం గురివింద సామెతను గుర్తుకు తెస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపలేదా? శాసనసభ, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గతంలో అనేక సందర్భాలలో శాసనసభ్యులకు, ఇతరులకు డబ్బు ముట్టజెప్పడం జరిగింది. అంతేకాదు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పలువురు శాసనసభ్యులకు భారీ మొత్తాల్లో డబ్బు ఆశ చూపి బీఆర్ఎస్ లో చేర్చుకోవడం నిజం కాదా? అయినా రేవంత్ రెడ్డి మాత్రమే కని విని ఎరుగని నేరానికి పాల్పడినట్టుగా ప్రచారం చేసి కొన్ని నెలల పాటు జైల్లో నిర్బంధించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఈ కేసుతో ముడిపెట్టి హైదరాబాద్ వదిలిపోవాలని షరతు పెట్టారు. ఈడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే కవితకు న్యాయస్థానాలలో ఉపశమనం లభించకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు గాని తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మరిచిపోతే ఎలా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదే? 8 గంటలకు మించి పెరోల్పై బయట ఉండకూడదని కోర్టులో బలంగా వాదించలేదా? అందుకే కర్మ మనల్ని వదలదని అంటారు. ఒకప్పుడు తెలంగాణ నా అడ్డా అని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు తెలంగాణలోనే కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో గాని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి ఆ తర్వాత అధికారంలోకొచ్చిన పలువురు నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు. జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన శిబు సోరెన్ జైలుకు కూడా వెళ్లారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జేఎంఎం ముడుపుల కేసులో నాటి ప్రధాని పివి నరసింహారావు కూడా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వంతొచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీర్లు చేసుకుని పాడి ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ అనర్థాలకు కారణం కాదా? ఆశకు అంతుండాలి. డబ్బు సంపాదనకు అలవాటు పడిన రాజకీయ నాయకులు, అధికారులను సమాజం కూడా ఒక స్థాయి వరకే మన్నిస్తుంది. అత్యాశకు పోయినప్పుడే ఇలాంటి తిప్పలొస్తాయి. ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. 2014 నుంచి నిన్నటి వరకు అధికారంలో కొనసాగిన కల్వకుంట్ల కుటుంబం అడుగడుగున అధికార దర్పం ప్రదర్శించింది. డబ్బు సంపాదనకు అలవాటు పడింది. తొలి 5 ఏళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా 2వ పర్యాయం రెవెన్యూ తదితర విషయాలలో అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కవిత రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కేసులో అరెస్టు కావడమే అవమానం అనుకుంటే ఒక మహిళ ఉండి లిక్కర్ వ్యాపారంలో వేలు పెట్టడం వల్ల కవితకు సానుభూతి కూడా దక్కకపోవచ్చు. కవిత అరెస్టు సందర్భంగా అక్కడి పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ కుటుంబం ఒంటరైనట్టుగా భావించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు గెలిచిన కవిత అరెస్టు సందర్భంగా ఒక్కరు కూడా అటు తొంగి చూడలేదు. అంతేకాదు, కొంతమంది ఎమ్మెల్యేలు అదే సమయంలో కాంగ్రెస్ లో చేరడానికి మంతనాలు జరిపారు. కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే అంటే ఇదే. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కవిత ఇంటికి వెళ్లారు. తాను ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారేమో తెలియదు గాని ఈడీ అధికారులతో కేటీఆర్ అభ్యంతరకరంగా వ్యవహరించారు. సహనం నశించిన ఒక మహిళా అధికారి ఇతన్ని కూడా అరెస్ట్ చేయండి అనడాన్ని మనం విన్నాం. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ కు ఇప్పుడు సంఘీభావం ప్రకటించేవారు కనిపించడం లేదు. తాము శాశ్వతంగా
అధికారంలోనే ఉంటామని విర్రవీగే నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు కవిత ఉదంతం ఒక హెచ్చరిక. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. మొత్తం మీద తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహర్జాతకుడనే చెప్పాలి. ఈ అరెస్ట్ ఏదో శాసనసభ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించి ఉండేది కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారు. కవిత అరెస్టును కేసీఆర్ అండ్ కో ఎంతవరకు ఉపయోగించుకొని ఉండేవారో తెలియదు గాని బీఆర్ఎస్ తో తమకు అవగాహన లేదని చెప్పుకునే మహదావకాశం భారతీయ జనతా పార్టీకి దక్కేది. ఈ రెండు పార్టీల మధ్య లాలూచీ ఉందన్న అభిప్రాయాన్ని తొలగించగలిగి ఉంటే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించి ఉండేది. అలా జరగలేదు కనుకే కాంగ్రెస్ లాభపడగలిగింది. అదను చూసి దెబ్బ కొట్టాలని అంటారు. కవితను అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలు చేయకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఈ అరెస్టు కేసీఆర్ అండ్ కోకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.